దేశ ప్రజలకు మరో బిగ్ షాక్. ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు భారీగా పెరుగుతాయని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఎందుకు పెంచుతున్నారు? అసలు ఎంత పెరుగుతుందనే విషయాలు మనం ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా సామాన్యులకు అత్యవసరమైన మందుల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, జ్వరాన్ని తగ్గించే మందులతో సహా సుమారు 1000కు పైగా జీవన రక్షణ ఔషధాల ధరల పెరుగుదలకు జాతీయ ఫార్మాస్యూటికల్ ధరలు నిర్ణయాక అధికార సంస్థ పచ్చజెండా ఊపిందన్నమాట. ఈ ధరల సవరణ జాతీయ అత్యవసర మందుల జాబితా ఎన్ఎల్ఈఎంలో ఉన్న మందులకు మాత్రమే వర్తిస్తుంది. సో న్యూస్ 18 హిందీ వెల్లడించిన కథనం ప్రకారం ఈ ధరల పెరుగుదల ప్రధానంగా టోకు ధరల సూచిక అంటే డబ్ల్యూపిఐలో వచ్చిన మార్పుల ఆధారంగా జరుగుతుందన్నమాట. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2025లో టోకు ధరల సూచిక 0.64956% మేర పెరిగింది. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం మందుల ధరను కూడా దాదాపు 0.6% మేర పెంచడానికి అనుమతించింది. ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తి వ్యయాన్ని భర్తీ చేసుకోవడానికి వీలుగా ఏటా ఇలాంటి క్రమబద్ధమైన సర్దుబాట్లు చేయడం ఒక సాధారణ ప్రక్రియగా మారిందన్నమాట. సో ఈ నిర్ణయం వల్ల మనం నిత్యం వాడే అనేక సాధారణ మందుల ధరలు ప్రభావితం కానున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా జ్వరం, తలనొప్పి కోసం వాడే పారాసెటమాల్ వంటి మందులు ఖరీదైనవిగా మారుతున్నాయి. వీటితో పాటు ఇన్ఫెక్షన్ల నివారణకు వాడే అసిత్రోమైసిన్, అదేవిధంగా సిప్రోఫ్లోకాసిన్ వంటి యాంటీబయాటిక్స్, రక్తహీనతకు వాడే ఐరన్ మాత్రలు, విటమిన్ అదేవిధంగా మినరల్ మినరల్ సప్లిమెంట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కోవిడ్-19 చికిత్సలో వాడే కొన్ని మందులు, స్టెరాయిడ్ల ధరలు కూడా స్వల్పంగా పెరగనున్నాయన్నమాట. సో చూశారు కదా, ఏది ఏమైనా కానీ దేశంలోని ఏదైనా ఒత్తిడి గురైతే మాత్రం అదంతా కూడా తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద రుద్దుతారన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ మెడిసిన్‌లు పెంచడం వల్ల సాధారణమైన ప్రజలందరూ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. చూశారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.